అయిపోయింది, అనుకున్నదే జరిగింది. తల పట్టుకుంటోంది ఇప్పుడు భారత్కి చైనా కలిసిన తర్వాత అమెరికా. ప్రస్తుతం అమెరికా రియాక్షన్ ఇదే. ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరుగుతోంది. గత 2 రోజుల నుంచి నేను చెప్తోంది అదే. చరిత్రలో ఇటు అమెరికా చేసిన అతిపెద్ద తప్పుగా మిగిలిపోతుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికాపై దండయాత్రకు భారత్ చైనా సిద్ధమయ్యాయా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్లో జిన్పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎలిఫెంట్, డ్రాగన్ రెండు కలిసి రావడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. ఏనుగు, డ్రాగన్ కలిసి చిందేస్తే ఇటు ఎందుకు పనికిరాని ఒక ఏనుగు, అంటే ఏనుగు గుర్తు మీద గెలిచాడు కదా, ఆ ఏనుగు పక్కెళ్ళిపోవడం ఖాయం. మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు షీ జిన్పింగ్. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన 2 దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యులు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దృఢమైన సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యత తీసుకోవాలంటున్నారు షీ జిన్పింగ్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ఈ క్రమంలో ఆయన ఏమన్నారు, ఇటు 2 దేశాలకు సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేశారు. అఫ్ కోర్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక, కానీ ఆ డిఫరెన్సెస్ ఇంకొక అద్భుతమైన మాట అన్నారండి. అంటే వైరుధ్యాలు ఉండొచ్చు కానీ విభేదాలకి దారితీయకూడదని చెప్పి డిఫరెన్సెస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డిఫరెన్సెస్కి సంబంధించి మాట్లాడుకున్నారు. అంటే ఇద్దరి మధ్య వైరుధ్యాలు లేకపోతే ఇవి ఉండొచ్చు కానీ వాటిని అవి దాన్ని మరింత విభేదాలుగా వెళ్లకుండా చూసుకోవాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎందుకు ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చైనా, భారత్లకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఇప్పుడు అమెరికా మీద దండయాత్రకు భారత్, చైనా సిద్ధమైందా అంటే అటువంటి మాటే వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ప్రపంచంలో శాంతి శ్రేయస్సుకు సంబంధించి, ప్రపంచంలో శాంతి శ్రేయస్సు కోసం భారత్, చైనాలు బాధ్యత తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఇప్పటికీ గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అఫ్కోర్స్ ఇప్పటికే చాలామంది తల పట్టుకుంటున్నారు. మన పక్కనే ఉండి మన పక్కలో బల్లల్లో ఉన్న కొంతమంది దుర్మార్గులు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పను, వాళ్ళ పేర్లు తలుచుకోవడం వేస్ట్. ఇప్పుడు ఇక్కడ ఇటు భారత్తో పాటు చైనా, దాంతోపాటు మన మిత్ర దేశాలుగా ఉన్న మరికొన్ని దేశాలు, ఇటు యురేషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో జోడీ కడుతున్న రష్యా, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలంటే దాంతోపాటు బ్రెజిల్, ఇంకేం చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా బ్రిక్స్ అనే పదం గట్టిగా మాట్లాడితే చాలు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కూడా కలిసి పనిచేయాలి, 2 దేశాలు కలిసి అడుగేయాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏమన్నారనేది మొత్తంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు భారత్ అలాగే చైనా 2 కలిసి ఒక విధంగా చెప్పాలంటే 2 దేశాలు కలిసి ఒక్కటే డ్యాన్స్ వేయాలంటే, డ్యాన్స్ వేయడం అనే సెన్స్ అదొక నెగిటివ్ వేలో కాదు, అంటే 2 కలిసి ఒక తాండవం, అంటే ఒక 2 కలిసి ముందుకు వెళ్తూ ఉంటే 2.8 బిలియన్ పీపుల్ అంటూ కూడా విక్రమ్ మిశ్రీ చెప్పుకొచ్చారు. అంటే 280 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన విక్రమ్ మిశ్రీ. 280 కోట్ల మంది ఉన్న దేశం అంటే చైనా, భారత్ కలిస్తే ఎందుకు ఈ ప్రపంచం మాట వినదు అనే అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై మాట్లాడుకున్నారు. భారత్, చైనా స్నేహంగా ఉండడం సరైన నిర్ణయం అంటూ కూడా ఇద్దరు దేశాధినేతలు కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చిన పరిస్థితి. ప్రధాని మోదీని మరోసారి కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఇటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ సమ్మిట్లో జిన్పింగ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ కజన్లో ఈ 2 దేశాలకు సంబంధించి భేటీ జరిగింది. దాన్ని గుర్తు చేసుకున్నారు ఇద్దరు నేతలు కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు
ఏకంగా ప్రపంచ జనాభా సుమారుగా 800-900 కోట్లు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. దాంట్లో 280 కోట్ల మంది చైనాలోని ఇటు భారత్లోని ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు అమెరికా తిప్పి కొడితే 35 కోట్ల మంది ఉంటారు అక్కడ. పాకిస్తాన్లో ఒక 20-22 వాళ్ళది అనుకుంటాం, 20 చిల్లరు ఎంత ఉందో వాళ్ళది. సో ఈ క్రమంలోని ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు, గ్లోబల్ సౌత్ ముఖ్యమైన సభ్యులు 2 కూడా. సౌత్ గురించి మాట్లాడుకున్నా, ఏషియా గురించి మాట్లాడుకున్నా, ఇటు ఈ 2 దేశాలు తప్ప మార్కెట్ ఎందుకు ఈ 2 దేశాల గురించి మార్కెట్ చూస్తున్నాయి ప్రపంచ దేశాలు? 150 కోట్ల మంది ఉన్న జనాభా మంది మార్కెట్ విస్తరించుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారు. వ్యాపార సంస్థలు ఏవైనా సరే విస్తరించాలని ఆలోచించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు గుర్తొచ్చే మొదటి పేరు. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడు, వ్యూహాత్మకంగా ఇటు తన చేతుల్లో ఉన్న యూరోపియన్ యూనియన్ని, తన చేతుల్లో ఉన్న దేశాలని, మరి ముఖ్యంగా దీనికి చెక్మేట్ పెట్టేలా అప్పుడు మీరు చూసే అరబ్ కంట్రీస్కి సంబంధించి పర్యటనకు వెళ్ళాడు. దాంతోపాటు మరికొన్ని దేశాలకు వెళ్ళాడు. వెళ్ళిన క్రమంలో ఉగ్రవాదులతో కూడా చేయి కలిపాడు. ఎందుకంటే తెలుసు ట్రంప్కి. కానీ ఇదే ట్రంప్ తన సన్నిహితులతో మాట్లాడుకొచ్చాడు, లేకపోతే మాట్లాడంటూ కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. ఏమని? దీనికి ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో, ట్రెజరీ అడ్వైజర్, ఆ వ్యక్తి ముసలాయన ఒకడు ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను, పీటర్ నవారో, ఆయన కావచ్చు, ఇలా కొంతమంది ఉంటారు. క్షమించాలి ముసలాయన అని చెప్పి నేను సంబోధించినందుకు. ఎందుకంటే ఒక మనిషికి వాల్యూ ఎప్పుడు ఇస్తామండి? ఆ మనిషి ఆయన వ్యక్తిత్వం, ఆయన వయస్సుకు తగ్గినట్టు నడుచుకుంటే ఇవ్వచ్చు. మనిషిని ఎందుకంటారు? మనిషిలా ప్రవర్తిస్తే మనిషి అంటారు, మనిషికి తగినట్టుగా ప్రవర్తిస్తే మనిషి అంటారు, అంతే కదా? లేకపోతే ఏ మృగంతో పోలిస్తారు కదా మనిషిని కూడా. సో అదే కోవాలన్నమాట ఈ వ్యక్తికి సంబంధించి కూడా. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదు. ఇక్కడ అయిపోయింది, ఏదో ఉంటుంది. పోను ఎంతవరకు అంటే కనుక అదే సామెత ఉంటుంది, కరెక్ట్గా గుర్తు రావట్లా. అలా నీ ఆటలు, నీ ఆకడాలు ఎంతవరకు చెల్లాయంటే ఒక లిమిట్, ఒక సర్టెన్ లిమిట్ వరకు. కానీ ఇప్పుడు అది దాటిపోయింది. కాబట్టి కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, 2 దేశాలు కూడా తమ మధ్య స్నేహపూర్వక సంబంధాలని కొనసాగాలని చెప్పి ఆకాంక్షించాయి. 2 దేశాలు విజయాలకు దోహదపడాలంటే డ్రాగన్, ఏనుగు కలిసి రావడం సరైన చాయిస్, సరైన ఆప్షన్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇటు డిప్లొమాటిక్ వీలో కావచ్చు, దాంతోపాటు డిఫరెన్సెస్ కాస్త డిస్ప్యూట్స్గా మారకూడదని, ఎగ్జాక్ట్గా డిఫరెన్సెస్ కాస్త డిస్ప్యూట్స్గా మారకూడదని చెప్పి. ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటాం కదా, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు కాస్త అవి శత్రువులుగా మారకూడదు. ఇప్పుడు ఒక ఎక్స్ ఒక వై తీసుకుందాం. ఎక్స్ ఒక ఒపీనియన్ చెప్తాడు, వై ఇంకొక ఒపీనియన్ చెప్తాడు. అది ఒపీనియన్లో ఉండే డిఫరెన్సెస్, కానీ వాళ్ళిద్దరి మధ్య యుద్ధానికి దారి తీయకూడదు కదా, శత్రుత్వానికి దారి తీయకూడదు కదా. సో అది ఇక్కడ కూడా అదే మాట్లాడుకున్న సందర్భం. మరి ముఖ్యంగా శాంతి కోసం, సుస్థిరత కోసం 2 దేశాలు కలిసి బాధ్యత తీసుకోవాలని చెప్పి 2 దేశ అధినేతలు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. శాంతి, సుస్థిరత, స్థిరత్వం కోసం నెలకొనడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో పాటు కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కావడం పట్ల కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2 దేశాల మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభం కాబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నప్పుడే డిస్కషన్ జరిగింది. మొత్తంగా 2.8 బిలియన్ల మంది, అంటే 280 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ ప్రయోజనాలకు ముడిపడిన అంశం అంటూ కూడా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. हमारी बहुत ही सार्थक चर्चा हुई, हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली, सीमा पर डिसएग्रीमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है। हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है।
हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। एथेंस से चीन द्वारा एचसीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद। पिछले वर्ष कल्याण में हमारी बहुत ही రైట్ అది భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చింది. రెండు దేశాలకు సంబంధించి సహాయ సహకారాలు ఇంకింకా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇటు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో అనేక అంశాలకు సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలు డిస్కషన్కి వచ్చాయి, ఏ అంశాల గురించి మాట్లాడుకున్నారు, ఏ అంశాల ప్రాధాన్యతగా ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికా నుంచి నేరుగా ఈ క్వశ్చన్ తెర మీదకి రాకపోయినప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి అక్కడ జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నలు అడిగినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే ఇటు ట్రేడ్ విషయంలో ఇటు భారత్కి అలాగే అమెరికా విషయంలో ఇటు టారిఫ్స్ వార్ జరుగుతున్న క్రమంలో అంటే ఇటు అమెరికా టారిఫ్స్ విధిస్తున్న క్రమంలో భారత్ ఎటువంటి అడుగులు వేస్తోంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు చైనాతో ఎలా వెళ్తుందనే అంశానికి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఇటు గ్లోబల్గా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం జరుగుతోంది. దానికి తదనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఇటు సౌత్ విషయంలో కావచ్చు మిగిలిన అంశాలకు సంబంధించి అడుగుకోవడానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి అంశాలు ఏ అంశాలు చర్చకొచ్చాయనేది మాట్లాడుకున్న సందర్భం మనం చూస్తాం. రేపు ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీళ్ళిద్దరితో పాటు ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు ముగ్గురు కూడా భేటీ కాబోతున్నారు. వీళ్ళు ముగ్గురు భేటీ అయ్యే పక్షంలో ఎటువంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి? ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ బ్రిక్స్ వరకు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు అమెరికాను ఢీకొట్టాలి అంటే కనుక అమెరికాను ఢీకొట్టాలంటే చైనా భారత్ ఈ రెండు ఒక తాటి మీద నడిస్తే అంటే మనం ముందే మాట్లాడుకున్నట్టుగా డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్గా కాకుండా ఉంటాయి, డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్గా మారకుండా ఉంటాయి. ఎందుకంటే ఇదే అంశం గురించి మాట్లాడుకున్న సందర్భం ఎందుకంటే ఇక్కడ చైనాతో మనకి కాస్త ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి దాని గురించి సంగతి ఏంటని చెప్పి మన వాళ్ళు అడిగారు. కొంతమంది జర్నలిస్టులు అక్కడ ప్రశ్నించారు. విక్రమ్ మిశ్రీని ప్రశ్నించినప్పుడు దీని మీద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఎస్ఆర్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి, దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటికి అంటే ఒక్కొక్కటి ఆ ఇష్యూస్ని క్లియర్ చేసుకునేందుకు స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఎస్ఆర్ ఆ లెవెల్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రారంభమయ్యాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు మరి పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన అంశాలకు అంటే చైనా సపోర్ట్ ఇచ్చింది ఈ అంశాల గురించి మాట్లాడుకునే క్రమంలో ఆయన టచ్ అయినట్టుగా ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికైతే చాలా అంశాలు డిస్కషన్కి అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇటు అఫ్కోర్స్ కొన్ని విషయాలు మనం బయటికి చెప్పరు, ఎందుకంటే డిప్లొమాటిక్ లెవెల్లో కొన్ని అంశాలు ఏ లెవెల్లో బయటికి రావాలో అక్కడి వరకు మాత్రం వస్తాయి. కొన్ని ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఫ్రూట్ఫుల్ అయిన తర్వాత అంటే బయలేటరల్ టాక్స్ అంటున్నాం కదా, దాని ఏమంటారు ద్వైపాక్షిక చర్చలు. ఈ ద్వైపాక్షిక చర్చలు జరిగిన తర్వాత వీటి అవుట్కమ్ అనుకూలంగా ఉందనుకోండి, అప్పుడు ఈ జరిగిన అంశం గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక ఇంకొక చర్చ జరుగుతుంది. మీకు గుర్తుంటుంటే కనుక గత కొద్ది రోజుల క్రితమే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మరి ముఖ్యంగా అంతర్జాతీయ మీడియా ఒక లెటర్ని రిలీజ్ చేస్తుంది, లేకపోతే లెటర్ని గురించి మాట్లాడుకున్న సందర్భం. ఏంటా లెటర్? షీ జిన్పింగ్ ఇటు భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. భారత రాష్ట్రపతి ఇటు ప్రధానికి కూడా ఆ లెటర్ని ఆ ఇన్ఫర్మేషన్ని పంపించారు. దాంట్లోని ఇటు అమెరికా అడుగుల గురించి దుందుడుకు చర్య గురించి అభివర్ణించారు అంటూ కూడా అంతర్జాతీయ మీడియాలో ఒక
కథనం బయటకు వచ్చిన సందర్భం. సో ఇక్కడి నుంచి చర్చ జోరందుకుంటోంది. ఎందుకు ఆ లెటర్లో ఉన్నదేంటి, ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ రోజు జరుగుతున్న పరిణామక్రమాలు చూస్తూ ఉంటే కనుక భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీళ్ళిద్దరూ కలవడం కావచ్చు, ఎస్సీఓ సమిట్లో భాగంగా ఈ డిస్కషన్స్ జరగడం కావచ్చు, ఖజాన్లో జరిగిన తర్వాత ఈరోజే. అప్పుడు కూడా మనకు గుర్తుంటుంది, మీకు గుర్తుందా, ఒక అంశానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి అప్పుడు. మరి ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో భాగంగా ఒక అంశం అక్కడ చర్చకు వచ్చినప్పుడు మనం సంతకం పెట్టలేదు. కాస్త భారత్ ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని చూపించింది. ఇప్పుడు ఇదే ఉగ్రవాదానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఈరోజు చోటు చేసుకున్న కీలకమైన డెవలప్మెంట్ అది. రెండు దేశాలు కూడా కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడుకున్నాయి. మరి ముఖ్యంగా భారత్ దాని బాధిత పక్షం, ఇంకా చెప్పాలంటే బాధిత దేశం. ఇటు ఉగ్రవాదం నేపథ్యంలో పక్కల బల్లెలు తయారైంది పాకిస్తాన్. ఈరోజు మీరు చూస్తే పాకిస్తాన్ ఎక్కడా కూడా ఏం మాట్లాడట్లేదు. ఇటు భారత్కి మేము సహకరిస్తామను, ఉగ్రవాదాన్ని అప్పచెప్పుతామను ఇవేమీ చెప్పటం లేదు. అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతోంది. ఈరోజు చైనా కనుక భారత్తో మైత్రి సంబంధంతో ముందుకు వెళితే పాకిస్తాన్ని బాగా నష్టపోయేది ముందు. ఎందుకంటే పాకిస్తాన్కి బాగా అనుభవం ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా చైనా బహుశా తను ఆదుకుంటుందేమో అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ హాలసినేషన్లో ఉంటుంది ఇప్పుడు. కానీ రీసెంట్గా జరిగిన పరిణామాలతో ఎప్పుడైతే అమెరికాతో తెగదెంపుల వరకు వెళ్తుందనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అది ఎప్పుడు తెగదెంపులు ఉండదు అని చెప్పి పట్టు కూర్చోదు అమెరికా. ఆ విషయం క్లారిటీ ఉంది ఇక్కడ పాకిస్తాన్కి. బట్ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్, ఈరోజు అమెరికాతో పోటీ పడేందుకు సిద్ధమా అని చెప్పి గ్లోబల్ లెవెల్లో చర్చ జరిగినప్పుడు ఈరోజు కీలక పరిణామం. ఈ అంశానికి సంబంధించి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడారు. ఇటు ట్రంప్ మీద యుద్ధానికి వెళ్ళబోతున్నారా, చైనా భారత్ కలిసి యుద్ధానికి వెళ్ళబోతోందా, ఈ నేపథ్యంలోనే ఎలా ఎదుర్కోబోతున్నారు భారత్ చైనా కలిసి ట్రంప్ను. ఒకసారి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ గురించి మాట్లాడారు ఈరోజు జరిగిన మీటింగ్లో భాగంగా. ఇందుకే ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. 双方认真落实大使领导共识，两国交往合作不断取得新进。Mr. Prime Minister, it's a great pleasure for me to meet you again this time in Tianjin. Welcome to come to China for the Shanghai Cooperation Organization Tianjin Summit. Last year, you and I had a successful meeting in Kazan, and the China-India relationship had a reset and the start of new. The two sides have illicitly implemented the important consensus we have agreed, and the bilateral exchanges and cooperation have since made new progress. 当前，世界百年变局加速演进，国际形势变乱交织。中国和印度是两大东方文明古国，是世界上人口最多的两个国家，也是全球南方重要成员，肩负着造福我国的利益，促进发展中国家团结振兴，推动人类社会进步的重要责任。做物流友好的朋友，相互成就的伙伴，实现龙象共舞，应当是中印双方的正确选择。 The world today is swept by once-in-a-century transformations. The international situation is both. రైతుది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడిన పరిస్థితి అంటే ఎక్కడ కూడా ఇక్కడ అమెరికా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అమెరికాని ఎదుర్కొనేందుకు, ఎందుకంటే చైనా కూడా అమెరికా బాధిత దేశమే, వాళ్ళ మీద కూడా టారిఫ్స్ విధించాడు. 240% వరకు వెళ్ళిపోతే ఇక్కడ మనం సాధారణంగా పాట అంటూ ఉంటారు కదా, అంటే ఒక వస్తువు తీసుకున్నప్పుడు 20, 25, 30, 35, 40, 45 అంటూ ఉంటాం కదా. అలాగే చైనాకి అమెరికాకి మధ్య కూడా ఈ టారిఫ్స్ పాట జరిగింది. ఎందుకంటే ట్రంప్ ఒక 70% విధిస్తే మేము 90% అంటూ కూడా చైనా అమెరికా మీద.
ఆ తర్వాత 110, తర్వాత 140, అలా మొత్తం 240 వరకు వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాలు, మరి ముఖ్యంగా చైనాకు కూడా తెలుసు, బహుశా మేలోనే ఈ లేఖ అంశం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లేఖ రాశారంటూ కూడా చాలా చర్చ జరిగింది. సో ఆ క్రమంలోనే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే అప్పుడు లెటర్ రాశారంటూ కూడా జరిగిన చర్చ తర్వాత ఇప్పుడు ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇటు అమెరికాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి రెండు దేశాలు కూడా. సో ఇప్పుడు ఒక్కొక్క అడుగుని ఆచితూచి వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్న ఆ లేఖ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ చైనా ఈరోజు కలవడానికి ఆ లెటరే కారణమా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ వార్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ చైనాను దగ్గర చేస్తుంది ఆ లేఖ అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే గల్వాన్ ఘర్షణ మర్చిపోయి రెండు దేశాల చేతులు కలపడానికి ఒక లెటర్ కారణమని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ లెటర్ ప్రభావమేనా ఈరోజు చైనా కూడా ఒక మెట్టు దిగి ఆ బెట్టు వీడి రావడానికి? ఎందుకంటే ట్రంప్ సుంకాల మోత మోగిస్తూ ఉన్నాడు. అయితే గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరిపోయాయి. దీంతో ఒక రహస్య లేఖ, ఒక సీక్రెట్ లెటరే కారణం అంటూ బ్లూంబర్గ్ చెప్పుకొచ్చింది. ఎందుకంటే దాంట్లో ఏముంది? ఆ రాసిన లెటర్ ఎవరు? ఆ లెటర్లో ఉన్న స్టోరీ ఏంటి? ఆ లెటర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో లెటర్ సారాంశం ఏంటంటే, మరి ముఖ్యంగా కాస్త దాని బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు సంబంధించి టారిఫ్ మోత మోగిస్తున్న ఆ పరిస్థితి, దానికి సంబంధించిన డిస్కషను, ఆ మోత మోగిస్తున్న సందర్భం ఇదంతా కూడా. అయితే దీంతో అప్పుడు ట్రేడ్ని మెరుగుపరుచుకోవాలి. మీకు గుర్తుందా, చైనా కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చైనాకు ఆల్టర్నేటివ్, చైనా భారత్ వైపు చూస్తోంది, చైనా భారత్ ట్రేడ్ విషయంలో ఆలోచించే ప్రయత్నం చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆర్టీవీని మీరు ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ మాట గుర్తుంటుంది. ఎందుకంటే పక్కన ఉంది భారత్. సో ఇటు అమెరికాకు అమ్ముకునే బదులు భారత్లో అమ్ముకుంటే పోయే కదా అనే ఆలోచనలో అప్పుడు వెళ్ళిపోయింది చైనా. సో అది అక్కడి నుంచి మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నా లెటర్కి సంబంధించి. సో ఇందులో భాగంగానే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఒక లెటర్ రాశారు, ఒక సీక్రెట్ లెటర్ రాశారు అనేది ఆ బ్లూంబర్గ్ నివేదిక చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ దాంట్లో ఆ డీటెయిల్స్ చెప్పడానికి ఇష్టపడలేదనేది ఇంకొక అంశం. సో కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. అయితే భారత్ చైనా మధ్య ఆ రిలేషన్స్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఆ లెటరే కారణమైందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎందుకు దాంట్లో ఏముంది? భారత్ అమెరికా మధ్య ఒప్పందాలకు సంబంధించి చైనా ప్రయోజనాలకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయేమోనని, అంటే ఇటు ఇండియాకి అలాగే అమెరికాకు మధ్య ఏమైనా ట్రేడ్ డీల్ జరిగిందనుకోండి, అది చైనాకి కాస్త వ్యతిరేకంగా మారుతాయి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఆ లెటర్లో అనేది ఒక అంశం. దాంతోపాటు అమెరికా అంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు తీవ్రంగా హెచ్చరించడం కావచ్చు, జూన్ నెల నుంచి భారత ప్రభుత్వం చైనా లేఖను సీరియస్గా తీసుకుందంటూ కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి అమెరికా టారిఫ్తో భారత్ చైనా రెండూ విసిగిపోయాయి. దీంతో 2020 గల్వాన్ ఘర్షణను మర్చిపోయి వేగంగా కలిసి పనిచేసేందుకు అంగీకరించాలంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఇటు బోర్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం డిఫరెన్సెస్ కాస్త డిస్ప్యూట్స్గా మారకూడదని చెప్పి. ఇప్పుడు డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని స్పెషల్ రిప్రజెంటేటివ్ స్థాయిలో మాట్లాడేందుకు ఇప్పుడు అడుగులు వేశాయనేది ఒక చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష విమాన రాకపోకలు కూడా రెండు దేశాల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. యూరియా ఎగుమతులపైన కూడా చైనా ఆంక్షలు ఎత్తేస్తుంది. దానికి బదులుగా చైనా సిటిజన్స్, చైనీయులకు సంబంధించి వాళ్ళ పర్యాటక వీసాల జారీని కూడా భారత్ ఓకే చేసింది మళ్ళీ. అయితే ఇదంతా డొనాల్డ్ ట్రంప్ వల్లే అయిందంటూ కూడా ఆ నివేదిక సారాంశం. ఇప్పుడు అసలైన మాట, మార్చి గురించి మాట్లాడుకున్న సందర్భంలో మార్చిలో చైనా వస్తువుల మీద ట్రంప్ విపరీతమైన సుంకాలు వేసేసిన సందర్భం.
సో అక్కడి నుంచి మారిపోయింది. ఆ తర్వాత నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ భారత్కు రావడం, దాంతోపాటు భారత్కు సంబంధించి కూడా వెళ్ళడం, ఆ ద్వైపాక్షికంగా చర్చలు జరగడం, ఇప్పుడు ఏనుగు డ్రాగన్ కలిసి పనిచేయాలని చెప్పి ఇటు చైనా పిలుపునివ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏషియాలో రెండు దిగ్గజాల మధ్య ఇప్పుడు ఒక సంయమనం పాటిస్తున్న సందర్భం, కలిసి అడుగు వేయాల్సిన సమయం అంటూ కూడా చర్చ జరిగిన క్రమంలో అడుగుపడింది. ఇప్పుడు ఇదే అంశాన్ని అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఏమంటారు, అనలిస్టులు ఏమంటున్నారంటే ట్రంప్ చేసిన తప్పిదం అని చెప్పి. సో మొత్తంగా అదండి, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తంగా అయితే మాత్రం భారత్పై ఏ అమెరికా అయితే దాడి చేయాలి అనుకుందో టారిఫ్లతో, అదే టారిఫ్లు భారత్కి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. తన బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి డిఫరెన్సెస్ని డిఫరెంట్గా తరిమేసి డిస్ప్యూట్స్ని కాస్త సాల్వ్ చేసుకునేందుకు ఆధారపడుతున్నాయి. సో ఈ క్రమంలో ఏం జరగబోతుందని చెప్పి మీరేమనుకుంటారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా ఈరోజు షీ జిన్పింగ్ అలాగే నరేంద్ర మోదీ వీళ్ళిద్దరి మధ్య భేటీ చాలా ఆసక్తికరంగా మారింది. బహుశా చరిత్రలో నిలిచిపోయే రోజు, పవర్ షేరింగ్ అంటూ కూడా చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.